మనం చెప్తా ఉన్నాం. గతంలో కట్టిండొచ్చు నేను చెప్పినట్టుగా ఉపాధి ఇక్కడ మనకు రోజుగారి ఇక్కడ దొరికితే ఎక్కువ ఇల్లు కడితే లాభం లేదనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమం చేసినాం. ఇవాళ మీ అందరికీ తెలుసు 10 ఏళ్ళు రేషన్ కార్డు కూడా తిరిగినారు, రేషన్ కార్డు రాలే. ఇవాళ రేషన్ కార్డు ఎవరికైనా రానంటే ధైర్యంగా మళ్ళీ చెప్తా ఉన్నా, ఎవరికైనా రేషన్ కార్డు అర్హతతో రాకపోతే మా బాధ్యత ఇవాళ అప్లై చేసుకుని 48 గంటల రేషన్ కార్డు ఇస్తామని చెప్తా ఉన్నాం. ఎన్నికలో లేకపోతే ఇంకోదో రాజకీయం కొరకు కాదు, ఎవరికి అర్హత ఉంటే వాళ్లకు 48 గంటల రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం మాట చెప్తాను. రేషన్ కార్డు ఇచ్చి తినడానికి పనికిరాని దొడ్డు బియ్యం ఇస్తలేం. ఇవాళ అందరికి కూడా భారీకి రైతు అమ్మే చావల్ తేరా ఇవాళ ఇస్తున్న బియ్యం తినడానికి అవకాశం ఉండే విధంగా సన్న బియ్యం ఇస్తా ఉన్నాం. పేదలు నెల తిరగగానే కరెంటు బిల్లు కట్టాలని ఇబ్బంది అయితే 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తా ఉన్నాం. వారితో పాటుగా ఇలా महिला संघाల సభ్యులు కంటే ఎవరెవరైతే मैं ये भी स्पेशल प्रोग्राम नहीं है भाई साहब, जो वुमेन में ग्रुप गांव में बहुत लोग रहते, सपोज हमारा कांग्रेस में 1 लाख महिला है तो 80,000 लोग महिला मेंबर है. यहाँ हर कांग्रेस में 10,000 से भी ज्यादा नहीं है. उनके लिए स्पेशल ड्राइव जीएसटी से हम काम शुरू करें. आप सब लोग का इसमें मदद चाहिए. जितना बहन लोग है ఎవరైతే అక్క చెల్లెలు ఉన్నారో అందరు మహిళా సభ్యులు కాండి. మీకు వడ్డీ లేని రుణాలు ఇస్తాం. మీరు స్వయంగా ఉపాధి పెంచుకొని మీకు మీరు ఊర్లలో బస్సులు ఇచ్చిన మహిళా సంఘాలకు మీ దగ్గర కూడా బస్సులు ఇవ్వాలంటే మీరు మహిళా సంఘాల సభ్యులే కాదు, మీరు బ్యాంకు లింకేజ్ తీసుకోరు, బ్యాంకు లోన్ మాఫీ చేసుకునేటువంటి పరిస్థితికి వస్తారని దయచేసి మీ దగ్గర చిన్న దుకాణం పెట్టుకుంటారా, ఏం వ్యవహారం చేసుకుంటారో మహిళా సంఘాల సంఖ్య కూడా పెంచమని అందరూ కూడా ఎవరో సభ్యులు కాదు 18 ఏళ్లు పైబడ్డ ప్రతి మహిళా సభ్యులు కావాలి హైదరాబాద్ అని కోరుకుంటా ఉన్నా. ఆ విధంగా ఈ రోజు మీ అందరూ కూడా అమ్మగారింటికి పోవాలన్నా, అత్తగారింటికి పోవాలన్నా, గుడికి పోవాలన్నా, మస్జిద్ పోవాలన్నా, ఇక్కడ దర్గా పోవాలన్నా ఇలా ఫ్రీ బస్ ఇస్తా ఉన్నాం. ఎన్ని అవా ఇంకా వాళ్ళని బస్సు ఓనర్లు చేసినాం. ఆ విధంగా ఈ కార్యక్రమం కొనసాగుతున్నటువంటి మాట మనం చేస్తా ఉన్నా. ఈ రోజు రేషన్ కార్డు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, 200 యూనిట్లు కావచ్చు, ఫ్రీ బస్సు కావచ్చు, నిరుద్యోగులకు ఉద్యోగాలు కావచ్చు. ఇంకా మన రేపు పొద్దుగాల ఒక 5,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు పడతా ఉన్నాయి. అవి కాక మహిళా సంఘాల సభ్యులుగా చేయమని కోరుతా ఉన్నాం. ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు ఇస్తున్నాం, ఇక్కడ కూడా లక్షలు ఇస్తామనే మాట మనం చేస్తా ఉన్నాం. ఇంత గౌరవ ఎంఐఎం శాసనసభ పక్ష నాయకుడు అక్బరుద్దీన్ గారు చెప్పినట్టుగా వాంబే హౌస్ కావచ్చు, జేఎన్ఆర్ఎం కింద గతంలో 30 ఏళ్ల కింద కట్టిన ఇళ్లని పనికిరాని స్థితిలో ఉన్నాయి. మేము కలెక్టర్ గారు ఇదే వేదిక గురించి ఆదేశిస్తా ఉన్నాం. వెంటనే నివాస యోగ్యంగానే అన్ని ఖాళీ చేసి వాటిని పునర్నిర్మాణం చేయడానికి సమయం తీసుకున్న రాబోయే వర్షాకాలంలో వాళ్ళ అక్కడనే ఉంటే ప్రమాదం ఏర్పడుతుంది కాబట్టి అది ఫస్ట్ కేటగిరీ కింద 2 రిపేర్ చేయగలిగినటువంటి అన్ని కూడా మనం హౌసింగ్ మినిస్టర్ దగ్గర రివ్యూలో కూడా చెప్పుకున్నాం. అటువంటి అన్ని 2వ కేటగిరీ కింద పునర్నిర్మాణం చేయడము, వాటిని రిపేర్ చేయడము, 3 అసలు పనికి రావన్నప్పుడు వాటిని కూలగొట్టి తిరిగి ఇచ్చేటువంటి కార్యక్రమానికి 3 రకాలుగా నివేదిక మన హైదరాబాద్ జిల్లాలో దాదాపు 30-40 జాగాల్లో ఇటువంటి ఓల్డ్ పాత 30 ఏళ్ల కింద కట్టినటువంటి ఉన్నాయి. వాటన్నిటి మీద ఒక రివ్యూ చేయాలని సందర్భంగా కోరుతా ఉన్నా. అదేవిధంగా ఈ రోజు